సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నీవు భక్తిని సరైన రీతిలో చేయడానికి ఒక చిట్కా ఏంటో తెలుసిన సహోదరి సహోదరుడా, నీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. గుర్రానికి కళ్ళెం బిగిస్తారు, లేకపోతే అది కంట్రోల్ అవ్వదు కదా. గుర్రం కంట్రోల్ అవ్వదు, అది ఆ స్పీడ్గా టక్ వెళ్ళిపోతుంటే అది కళ్ళి ఉండి దాన్ని పట్టుకుని లాగుతారు. కొంచెం వెనక్కి లాగుతుంటే కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది, వాడు చెప్పినట్టు వింటుంది, లేదా దూసుకెళ్ళిపోద్ది అంతే. నీ నాలుకకు కళ్ళెం ఏం పెట్టాలి? నోటికి కళ్ళెం పెట్టాలి. నేను అప్పుడప్పుడు మా పిల్లలతో చెబుతూ ఉంటాను, నీ నోటికి ప్లాస్టర్ వేయాలన్నమాట. వాళ్ళు నవ్వుతారు. అరే ప్లాస్టర్ తీసుకురండి, చాలా ఎక్కువ మాట్లాడుతుంది పిల్ల. అమ్మో ప్లాస్టర్ వేసి ఎలాగ తినమంటావు? చాక్లెట్లు తినాలి, భోజనం చేయాలి, ఎలా చేయాలి? ఆ మూతికి ప్లాస్టర్ వేసేయండి అంట నేను. ఆ ప్లాస్టర్ వేస్తే ఇంకేమో మూతి పెదవులు తెరుచుకోవు, ఇంకేం తినటానికి వీలుండదు, మాట్లాడటానికి వీలుండదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కొంతమంది నోటికి ప్లాస్టర్ వేయాల్సిన అవసరత, కొంతమంది పెదవులకు ప్లాస్టర్ తగిలించాలి, లేకపోతే వాళ్ళ పెదవుల కంట్రోల్ అవ్వాలి. ఎక్కడ కంట్రోల్ లేదు, నోటి మాటల్లో కంట్రోల్ లేనటువంటి పరిస్థితి. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? యాకోబు భక్తుడు ఏమన్నాడు? నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు తగుమాత్రమై ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇష్టానుసారం, కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య ఒక చోటికి నేను ఒక ప్రదేశానికి వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు, ప్రియులరా, నేను వాక్యం బోధిస్తూ ఉండగా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. కంట్రోల్ లేదు. ఆ సహవాసంలో, ఆ యొక్క చర్చిలో కంట్రోల్ లేదు. చాలా ఆశ్చర్యపోయాను నేను. దేవుని సన్నిధిలో కంట్రోల్ లేనటువంటి పెదవులు, కంట్రోల్ లేనటువంటి మనుషులు, కంట్రోల్ లేనటువంటి నాలుకలు, ఎలాగ ఈ సంఘాన్ని మెయింటైన్ చేస్తున్నారు అయ్యగారు? ఒకవేళ అక్కడ పాస్టర్ గారు నోరు ధరిస్తే ఆయన మీద కూడా ఆ చలోక్తులు విసిరేటటువంటి విశ్వాసులు, మర్యాద ఇవ్వలేనటువంటి ఆ సీనియర్ విశ్వాసులు, కొంతమంది నాయకత్వాన్ని ఆశించేటటువంటి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, దేవుని యొక్క సంఘాల్లో రాజకీయాలు చూపిస్తూ, తన నోటిని తన పెదవులను ఇష్టానుసారముగా వాడుకునేటటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యము సూటిగా బోధిస్తూ ఉంది. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తి పరుని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. మొట్టమొదటిగా నీ పెదవులు కంట్రోల్లో ఉండాలి. ప్రభువా, నా పెదవులు కంట్రోల్లో పెట్టు.
ఎంత విచారం ప్రియులరా. యెషయా అలా అనుకోలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళాడో తాను తన పెదవులు అపవిత్రమైనవని గ్రహించుకున్నాడు. ఎప్పుడైనా గ్రహించావా నీవు? ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వెళుతున్నావు? ఎంతకాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎంతకాలం నుంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వాక్యములు లేఖనములు చదువుతున్నావు? ఎంతకాలం నుంచి క్రైస్తవుని పేరు పెట్టుకున్నావు? నీ పెదవుల మీద నీకు కంట్రోల్ ఉన్నదా సహోదరి సహోదరుడా? దాని కొరకు ఏడుస్తున్నాడు యెషయా ప్రవక్త. చాలా గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త ప్రియులారా. గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, ఇంత పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడడానికి యోగ్యత లేని వాడను, సింహాసనాసనుడైనటువంటి నీ రూపమును చూసేటటువంటి అర్హత నాకు లేదు ప్రభువా. నాలో అణువున ఆ పవిత్రత జీర్ణించుకుపోయి ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి నేను కడగబడితే, ఇందులో నుంచి నాకు విముక్తి కలిగితే నిన్ను నేను కళ్ళారా చూడగలను ప్రభువా, లేకపోతే నా వల్ల కాదు. ఎలాంటి గ్రహింపు ప్రియులారా! ఒక్కసారి గ్రహించుకున్నావా నీవు నీ స్థితి ఏంటో, నీ నిజ స్థితి ఏంటో? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా, మన హృదయములో ఉన్న పాపము ఎట్టి పరిస్థితుల్లో దాచి ఉంచలేము. గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవెవరివైనా సరే, పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చినటువంటి మానవుడు తన హృదయంలో ఉన్న పాపమును దాయలేడు ప్రియుల, దాయలేడు. మొదటి పేతురు పత్రికలో పేతురు గారు కూడా చక్కని మాట రాశాడు ప్రియులరా. మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలోకి వెళ్ళండి, 10వ వచనంలో చూసినట్లయితే అదే మాట రాస్తాడు. పాత నిబంధన మాటను కోట్ చేస్తాడు ప్రియులరా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రియులరా, పాత నిబంధన యొక్క ఆ యొక్క లేఖనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు పేతురు గారు. మరలా గుర్తు చేస్తున్నాడు క్రొత్త నిబంధన సంఘాలకు. కాచుకొండయా పెదవులను. ఆనాటి ప్రవక్తలతో దేవుడు మాట్లాడిన మాటలు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాడు. కాచుకోండి పెదవులను, తప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మాటలు, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. గ్రహింపు ఉందా నీకు? నేను కాచుకోలేకపోయాను ప్రభువా, 20 సంవత్సరాలు నా పెదవులు ఇష్టానుసారముగా వాడేశానే, లేదా 30 సంవత్సరాల, లేదా 10 సంవత్సరాల నా పెదవులను ఇష్టానుసారముగా వాడేశాను ప్రభువా. ఆ పెదవుల్లో నుంచి సిగరెట్లు, ఆ పెదవుల్లో నుంచి మత్తు పానీయములు, ఆ పెదవుల్లో నుంచి ఈ లేటెస్ట్గా వచ్చేటటువంటి మత్తుకు బానిసలైపోయి. ఈ మధ్య యవనస్తుడు నాతో మాట్లాడుతూ, అతను మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు ప్రియులారా, మంచి ఉద్యోగం. అతను నాతో మాట్లాడుతూ, అన్నగారు నమస్కారం అండి, తమ్ముడు ఎలా ఉన్నారు మీరు? ఆ వ్యక్తిని ఒక్కసారి తల లేపి చూస్తే ఆ పెదవులు దాదాపుగా స్మాష్ అయిపోయినాయి, పాడైపోయినాయి. ఆ పెదవులు పాడైపోయినాయి ప్రియులారా, నల్లగా కమిలిపోయి ఉన్నాయి అంతే. దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి ఆ పెదవులను అతడు పాడు చేసుకుని మనిషి వైపు చూస్తూ ఉంటే అసహ్యమైనటువంటి పరిస్థితి. నేను చెప్పాను, తమ్ముడా మీరు సిగరెట్లు తాగటం ఆపలేదా అన్న. అయ్యో, ఆ పెదవులు ఒక్కసారి అద్దంలో చూడవయా, ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పెదవులు ఎవరైనా చూడగలరా? మనుషులు నీ పెదవులని, నీ కుటుంబ సభ్యుల పెదవులు చూడగలరా? ఎందుకు పాడు చేస్తున్నావు ఆ పెదవుల్ని? దేవుడిచ్చిన మంచి పెదవులను ఎందుకు పాడు చేస్తున్నావు తమ్ముడా? ఎంతమంది ఈ వాక్యం వింటున్న వారు మీ సొంత పెదవులను పాడు చేసుకుంటున్నారు నాకు తెలియదు. పాడు చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన అందమైనటువంటి పెదవులను దేంతో పాడు చేసుకుంటున్నావు? గ్రహించుకుంటున్నావా?
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకళ్ళు గ్రహించుకోలేకపోతే జీవితం తారుమారే, జీవితం తారుమారే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో. ప్రియులారు, ఇక్కడ అంటున్నాడు, పేతురు గారు మాట్లాడుతున్నాడు, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎప్పుడైతే ప్రియులరా యెషయా ప్రవక్త ఎప్పుడైతే కేకలు వేశాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడని ఎప్పుడైతే కేక పెట్టాడో, ఆ కేకలు విని దేవుని యొక్క దూతలు బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ నిప్పు తీసుకుని, బలిపీఠం అనగా దేవుని యొక్క నిప్పు, దేవుని యొక్క అగ్ని, బలిపీఠం దేవుని యొక్క ఆత్మ అగ్ని రూపములో మండుతుంది. మన దేవుడు ఎవరో తెలుసిన? దహించు అగ్ని. యెహోవా దేవుడు ఎవరంటే దహించు అగ్ని. పాపమును, లోకమును, సమస్తమును, అపవిత్రతను దహించి వేసేటటువంటి దహించు అగ్ని మన దేవుడు. ఏమనుకుంటున్నావు? దహించు అగ్ని. ఆ అగ్నిని అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క దూత, ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి అగ్ని కణములు, నిప్పు కణములు ప్రియులరా, ఆ నిప్పు తీసి అతని పెదవులకు తగిలించిందంట. చూసారా? పెదవులు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు, 6వ వచనం చూద్దాం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, దేన్ని? ఆ నిప్పు కణమును, బగబగ మండుచున్నటువంటి ఆ నిప్పు కణమును, ఆ పటకర లాంటి ఆ కారుతో, కటింగ్ బ్లేడ్తో ఆ యొక్క నిప్పు కణమును పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చింది? నేరుగా యెషయా ప్రవక్త దగ్గరికి తీసుకొస్తా ఉంది. యెషయా ప్రవక్త చూస్తున్నాడు, అయ్యో నిప్పది, అది అగ్ని, అది నన్ను కాల్చివేస్తుందేమో. అవును, ఇది నేను కాల్చడానికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు కాల్చబడాలి. నీ పెదవులు కాల్చబడకపోతే అవి పరిశుద్ధతగా ఉండలేవు. అగ్ని చేత అది కాల్చబడితేనే నీ పెదవులు పరిశుద్ధం అవుతాయ్యా. అవును, యెషయా ప్రవక్త చూస్తున్నాడు. ఆ శరాపులలో ఒక దూత ఆ నిప్పు తీసుకుని యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చేసింది చూసినారా? కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించింది. ఆ నిప్పుతో తన నోటి ముందు ఉన్నటువంటి ఆ పెదవులకు ఆ పెదవులకు ఆ నిప్పు అంటించిందంట. అంతే, ఆ పెదవులు కాలిపోయినాయి. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఎప్పుడైతే పెదవులు కాల్చేసిందో, కాల్చి ఏమందని తెలిసిన 7వ వచనం ఎంత ప్రాముఖ్యమైన మాట ప్రియులారా. దాని కొరకే నేను చెప్పదలుచుకున్నాను. 7వ వచనం చూసినట్లయితే, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది నీ పెదవులకు తగిలిన గనుక, ఎప్పుడైతే ఆ నిప్పు నీ పెదవులను కాల్చివేసిందో, అపవిత్రమైనటువంటి పెదవులు, పాపముతో నిండినటువంటి పెదవులు, బూతులు మాట్లాడిన పెదవులు, అబద్ధములు మాట్లాడిన పెదవులు, ద్రోహం తలపెట్టినటువంటి పెదవులు, అనవసరంగా ఒక వ్యక్తి యొక్క ఆ వ్యక్తిగత జీవితములను బయటికి లాక్కొచ్చి అపవిత్రంగా మాట్లాడినటువంటి ఆ పెదవులు ఆ నిప్పుతో కాల్చివేసిందంతే. నిప్పుతో కాల్చివేసిన తర్వాత జరిగింది తెలిసిన, అక్కడ ఒక స్వరముతో మాట్లాడింది, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. అంతేనా? నీ దోషము తొలగిపోయాను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీ దోషం తొలగిపోయింది. ఇప్పుడు నీ పెదవులు పవిత్రమైన పెదవులు. కారణం ఏంటంటే అది కాల్చబడిని. ఇప్పుడు నీ పెదవులు కాల్చబడిని. యెషయా సహోదరుడా, నీ పెదవులు కాల్చబడిని. ఎప్పుడైతే కాల్చబడినవో అందులో నుంచి తుప్పు రాలిపోయినట్టుగా ఆ పొరలన్నీ రాలిపోయినాయి పెదవుల నుంచి. ఎర్రటి పెదవులు వచ్చేసినాయి. ఇప్పుడు అందమైన పెదవులు, పవిత్రమైన పెదవులు,
ఆ పెదవుల్లో నుంచి ప్రియులారా ఏం జరుగుతుందో చూసినారా? ఎంత ఆశ్చర్యము! చెడ్డ మాటలు పలక్కోకుండా క్రీస్తు ప్రభు నీ పెదవులను ముట్టితే, క్రీస్తు ప్రభు ఒక జీవితాన్ని ముట్టితే, క్రీస్తు ప్రభు ఒక జీవితాన్ని తాకితే ఆ జీవితం ఎలా ఉంటుందంటే పవిత్రమైన జీవితంగా మారిపోద్ది. ఒక పాపిని పవిత్రంగా చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? ఒక పాపిని పవిత్రంగా చేసేటటువంటి మర్మం ఏముంది ఈ లోకంలో ప్రియులారా? యేసు రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వెంత అపవిత్రుడు అయినా, నువ్వెంత పాపివైనా లేఖనాలు సూటిగా సెలవిస్తున్నాయి ప్రియులారా. నువ్వెంత ఘోరమైన పాపము చేసినా ప్రభు అంటున్నాడు, రండి నా యొద్దకు, నేను నిన్ను ముట్టి నిన్ను బాగు చేస్తాను. నేను నీవంతకుముందు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ జీవితమును రూపాంతరము చేయగలిగినటువంటి శక్తి తండ్రి నాకు ఇచ్చాడే. ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్త బలిగా సిలువలో మరణించినందువల్ల. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది. అంటే నీవు పొందవలసినటువంటి శిక్ష క్రీస్తు ప్రభు పొంది తన సిలువలో ప్రాయశ్చిత్త బలైపోయి గొర్రెపిల్లగా నీ పెదవులను పవిత్రపరిచాడు దేవుడు. యెషయా పెదవులు పవిత్రమైపోయినాయి. యెషయా పెదవులు ఎట్లా అయిపోయినాయి అంటే ఇప్పుడు దేవుని మాటలు ప్రకటించేటటువంటి ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు యెషయా. అంతకుముందు అపవిత్రమైన పెదవులుండే యెషయా ఇప్పుడు ఎప్పుడైతే పెదవులు కాల్చబడినవో దేవుని స్వార్థ ప్రకటించే యెషయాగా తయారైపోయాడు. ప్రియులారా, ఎలాంటి పెదవులు నీవి? ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి నీవు వస్తావో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చి దేవుని సన్నిధిలో యెషయా వలె గ్రహించుకుంటావో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను ప్రభువా, ఈ పెదవులతో ఇప్పటికే ఎంత నష్టపోయాను, ఈ పెదవుల నుంచి వచ్చే భయంకరమైన బాణము లాంటి మాటల చేత ఎన్ని గుండెలు గుచ్చుకుపోయినాయి ఇప్పటికే. ఎంతమంది యవన ఆడపిల్లలకు, ఎంతమంది యవన మగపిల్లలను ఈ ఇచ్చగపు మాటలతో గుచ్చేశాను ఇప్పటికే నేను. ప్రభువా, ఈ పెదవులకి నాకు వద్దు, ఈ అపవిత్రమైన పెదవులతో నా జీవితాన్ని కట్టుకోలేను, ఈ అపవిత్రమైన పెదవులతో వచ్చేటటువంటి నష్టాన్ని నేను భరించలేను, నా బిడ్డలు భరించలేరు, బిడ్డలు భరించలేరు. నీ అపవిత్రమైన పెదవుల వల్ల నీ బిడ్డలు ఎంత నష్టపోతున్నారో, నీ కుటుంబం ఎంత నష్టపోతుందో, నీ భార్య ఎంత నష్టపోతుందో, నీ భర్త ఎంత నష్టపోతున్నాడో ఆలోచించావా సహోదరి సహోదరుడు? మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన కల్వరి సిలువలో యేసు ప్రభు నీ కొరకు ప్రాయశ్చిత్త బలైపోయాడు. ఏమైంది చూసినారా ప్రియులరా? ఆసక్తిగా సంఘములో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోకుంట కంటే శ్రద్ధ కలిగిన మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు, ప్రయాసతో కూడినటువంటి మాటలు మాట్లాడితే సంఘానికి ఎంత ఆశీర్వాదకరము నీ మాటల ద్వారా ప్రియులరా. ఎప్పుడైతే నీవు నీ పెదవులు కాల్చబడినవో, ఎప్పుడైతే ప్రాయశ్చిత్త బలిగా క్రీస్తు ప్రభు ప్రాయశ్చిత్త బలి చేత నీవు ఎప్పుడైతే నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిందో, నీవు నూతన వ్యక్తిగా మారిపోతావు. నీ పెదవులు పవిత్రంగా మారిపోతాయి. నీ మాటల్లో సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చేస్తుంది. నీ మాటల్లో ఆశీర్వాదకరమైన మాటలు వచ్చేస్తాయి. నీ మాటలో దీవెనకరమైన మాటలు వచ్చేస్తాయి. నీ మాటలు వినాలని ఎంతోమంది ఎగబడతారు. నీ మాటలు విని ఎంతోమంది సంతోషిస్తారు. నీ మాటలు ఇంకా వినాలనుకుంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు నీ పెదవులు కాల్చబడినాయి. అంతకుముందు బూతులు మాట్లాడే ఆ పెదవుల చేత ఇప్పుడు సువార్త ప్రకటించే పెదవులుగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నా పెదవులు అపవిత్రమైన పెదవులు ప్రియులారా, మత్తు మందుకు బానిసైపోయి నీ పెదవులను ఒకరోజున దేవుడు నా పెదవులు కాల్చాడు. ఒకరోజు నీ పెదవులు దేవుడు కాల్చాడు ప్రియులారా. ప్రాయశ్చిత్త బలిగా నా పాపములను యేసు సిలువలో ప్రాయశ్చిత్త బలిగా అయిపోయి నా పాపములకు ఎప్పుడైతే విముక్తినిచ్చాడో, ఈ నోటి నుంచి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే,
ఈ అపవిత్రమైన పెదవులు పవిత్రమైన తర్వాత, కాల్చబడిన తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అనేటటువంటి అగ్ని చేత కాల్చబడిన తర్వాత ఈ పెదవుల నుంచి వచ్చే దేవుని మాటలు ఎన్ని వందల వేల మంది వింటున్నారు. గ్రహించావా సహోదరి సహోదరుడా? ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఎంత ఎంత విలువైనటువంటి వాక్యం ప్రియులారా. నీ దోషము తొలగిపోయాను. అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా. ఎవరు వెళ్తారు సువార్త ప్రకటించడానికి? ఎవరు వెళ్తారు నా తరపున దేవుని మాటలు బోధించడానికి అని వెతుకుతూ ఉంటే వెంటనే పెదవులు కాల్చబడినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు, చిత్తగించుము, చిత్తగించుము ప్రభువా, నేనున్నాను, నన్ను పంపుము. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ప్రభువా నేనున్నాను, నన్ను పంపుమయ్యా. ఇంతకాలం అపవిత్రమైన పెదవులతో నశించిపోతున్న నన్ను నీ ప్రాయశ్చిత్త బలి చేత నా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందే, ఇప్పుడు నేను మౌనంగా ఉండను, నీ తరపున నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, నేను వెళతాను, నన్ను పంపు. ఎలాంటి తెగింపు, ఎలాంటి ధైర్యము, ఎలాంటి బాధ్యత ప్రియులరా. దేవుని యొక్క సేవ చేసేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు, చిత్తము నేనున్నాను, నన్ను పంపుము. ఎలాంటి సేవ భారం ప్రియులరా. ఆయన పెదవులు ఎప్పుడైతే కాల్చబడినవో, యెషయా పెదవుల మీద ఎప్పుడైతే ఆ నిప్పు తీసుకుని ఆ పెదవులను ఆ దూత కాల్చివేసిందో నూతనమైన జీవితం వచ్చేసింది. వాట్ ఏ వండర్ఫుల్ చేంజ్ ఇట్ ఈస్. ప్రియులరా, ప్రభు సన్నిధికి వచ్చినటువంటి నీకు ఎలాంటి మార్పు వస్తుందయ్యా? ఈ మార్పు ఎక్కడ రాదయా సహోదరుడా? పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి ఆ మహా బలిపీఠం మీద, ఆ యొక్క సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా ఎంతటి పరిశుద్ధమైన స్థలం అది, ఎంత పరిశుద్ధమైన అట్మాస్ఫియర్ అది, ఎంత పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్ ప్రియులరా. ఆ సరౌండింగ్స్ పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉంది, దేవుని మహిమతో నిండిపోయినటువంటి ప్రదేశము. అక్కడ అతడు రూపాంతరము చెందాడు. యెషయా తన జీవితం కంప్లీట్గా మారిపోయింది. తన పెదవులు కంప్లీట్గా పరిశుద్ధపరచబడినాయి, తన నోరు కంప్లీట్గా పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను పంపండి, నేను వెళతాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాను. మీరు బోధించమని చెప్పినది ఏదో అది నేనే బోధిస్తాను ప్రభువా, నేను సేవ చేస్తానయ్యా, నీ పరిచర్యల ముందుకు సాగుతాను. పరిగెత్తుతున్నాడు దేవుని సన్నిధిలో యెషయా ప్రవక్త ప్రియులరా. ఎలాంటి మాటలు ప్రియులరా. బలిపీఠం మీద ఉన్న అగ్ని పెదవులను కాల్చిపడేశాడు. ప్రభువా నన్ను కాల్చుము. నా తల్లి మాట్లాడుతూ, నా తల్లి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఒక రోజున నా తల్లి ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క మహాశక్తి అగ్ని దిగి వచ్చినప్పుడు, అగ్ని చేత కాల్చబడినప్పుడు, ప్రభువా ఈ అగ్ని చేత నన్ను కాల్చు అని చెప్పి నా తల్లి ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా, పరిశుద్ధాత్మ అగ్ని చేత నా తల్లి శరీరము కాల్చివేయబడింది. ఎప్పుడైతే ఆ శరీరం అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిందో నా తల్లి శరీరం, ఆ రోజున ఆమె మారు మనసు పొంది రూపాంతరము చెంది ఒక నూతన వ్యక్తిగా, అప్పటి వరకు ఏమీ తెలియనటువంటి వ్యక్తి నా తల్లి, పరిశుద్ధాత్మ సహాయంతో ఎప్పుడైతే ఆమె కాల్చబడిందో పరిశుద్ధాత్మ అగ్ని చేత, అంతే ఆమె జీవితము సమూలంగా మార్పు చెందింది. దేవుని సేవకురాలుగా మారిపోయింది. బైబిల్ పట్టుకుని అనేక మందికి సువార్త ప్రకటించే తల్లిగా మారిపోయింది. ఆమె యొక్క పరిచర్యలో ఎంతోమంది అన్యులైనటువంటి వారు, ఎంతోమంది దేవుని ఎరగనటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందినప్పుడు ప్రియులారా, ఎన్ని ఆత్మలను సజీవుడైన దేవుని సన్నిధికి చేర్చిందో నా తల్లి. కారణం ఏంటో తెలిసిన, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినటువంటి ఆమె శరీరం, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినటువంటి ఆమె యొక్క పెదవులు, ఆ పెదవుల మీద నుంచి ఎంత పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు పలికిందో. ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఆమె మాటలు వినటానికి తండోపతండాలుగా మనుషులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని చేత పట్టబడ్డారు.
వచ్చిన ప్రతి ఒక్కరూ మారు మనసు అనుభవం తెచ్చుకున్నారు. జీవితాలు మార్చబడినాయి, కుటుంబాలు కట్టబడినాయి. ప్రియులారా, అద్భుతాలు జరిగినాయి ఈ కుటుంబాల్లో. కారణం ఏంటి తెలుసిన? కాల్చబడినటువంటి జీవితము. నీ పెదవులు కాల్చబడినయా? నీ శరీరము కాల్చబడుతుందా? ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా జీవితాన్ని ఒకసారి కాల్చు ప్రభువా నీ అగ్ని చేత. అగ్ని అంటే ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మ. ప్రియులారా, దహించు అగ్ని మన దేవుడు. ఈరోజు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా యెషయా వలె నా పెదవులు అపవిత్రమైన పెదవులు కలవాడు ప్రభువా, ఈ పెదవులు కాల్చు. యెషయా పెదవులు కాల్చినట్టుగా నా పెదవులు కాల్చు మధ్యాహ్న కాల సమయంలో. ఈ అపవిత్రమైన పెదవులతో ఇంకా నా జీవితాన్ని నేను పాడు చేసుకోలేను ప్రభువా. ప్రార్థన చేయగలవా నాతో కలిసి? ఒక్క నిమిషం. ప్రియులారా, ఎవరైతే వాక్యం వింటున్నారో శ్రద్ధగా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని గ్రహింపించినట్లయితే, నిజమే నా పెదవులు అపవిత్రమైపోయినాయి, వాటిని కాచుకునే స్థితి నాలో లేదు. ఇంతకాలం నా పెదవులు కాచుకోలేకపోయానయ్యా, ఇంతకాలం నా నోటిని కాచుకోలేకపోయానయ్యా. ఒక్కసారి ప్రార్థన చేయగలవా? తమ్ముడా, చెల్లి, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను నేను. సహోదరుడా, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను నేను. ఈ దివ్యమైన మాటలు వింటున్నప్పుడు ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రేపు నీది కాదు. ఈరోజు యెషయా వలె ప్రార్థన చేస్తావా? యెషయా ఎంత అరిచి గీపెట్టి అడుగుతున్నాడు, అయ్యో ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలమును లేచి నిలబడి ఈ వాక్యం విన్నటువంటి ప్రతి సహోదరుడా, నువ్వెన్ని పనులున్నా జీవిత సత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకో. దేవుడు నిన్ను ప్రేమించి వాక్యాన్ని నీకు ఇచ్చాడు. దేవుని యొక్క మహాప్రేమ, ఈ వాక్యాన్ని వింటున్నావంటే దేవుని యొక్క మహాప్రేమ నీ మీద దాగి ఉంది ఎక్కడో. అందుకే ఈ వాక్యం దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తు చేసుకోవాలి. ప్రభువా, నీవు నన్ను ప్రేమించి ఈ వాక్యాన్ని నాకు అందించావు. ఒకవేళ అది నువ్వు గ్రహించుకున్నట్లయితే ఈ సమయంలో, ఇదే సమయంలో, ఇప్పుడే లేచి నిలబడు. సహోదరుడా, నువ్వున్న ప్రదేశంలో లేచి నిలబడి, ఒకవేళ లేవలేని స్థితి అయితే కండ్లు మూసుకుని తల వంచి ఒక్కసారి నేను చేసే ప్రార్థనలు ఏకీభవించు. నీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, యెషయా ఎంత గొప్ప ప్రవక్త. ఒకరోజు సింహాసనాసీనుడైన దేవుని చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలు మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా, ఆ పరిశుద్ధ సన్నిధిలో నిలబడటానికి భయపడి యెషయా, అయ్యో నా పెదవులు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను ప్రభు అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, యెషయా ప్రభువా, ఆ దూతలో ఒక దూత బలిపీఠం దగ్గర ఉన్నటువంటి నిప్పును తీసుకుని ఆ నిప్పు కణమును యెషయా ప్రవక్త పెదవులకు తగిలించి కాల్చినప్పుడు, ప్రభువా, అపవిత్రమైన పెదవులు ఎంత పవిత్రంగా మార్చేశావు. అపవిత్రమైనటువంటి పెదవులు పవిత్రమైన పెదవులుగా మార్చేసేవి. అపవిత్రమైన మాటలు మాట్లాడే పెదవుల్లో నుంచి పవిత్రమైనటువంటి దేవుని వాక్యం బోధించి ప్రకటించేటటువంటి ఒక ప్రవక్తగా ఆయన్ని చేసేవి. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడవని. ఎందుకంటే నీవు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ప్రతి పాపము నుంచి మనుషులను పవిత్రులుగా చేయగలిగిన రక్తం ప్రభువా. నీ ప్రాయశ్చిత్త బలి చేత మా పాపములకు ప్రాయశ్చిత్తం చేశావు. ఎంతో మంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారయ్యా. ఎంతో మంది బిడ్డలు వారి పెదవులను పవిత్రపరచుకోవడానికి, వారి జీవితాలను పవిత్రపరచుకోవడానికి ఎలాగ ప్రయాసపడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు, అరుస్తున్నారు ప్రభువా, మొర పెడుతున్నారు నీ సన్నిధిలో. యెషయా వలె, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన దానను. నీ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత నా పెదవులు కాల్చు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు.
ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత వారి పెదవులను కాల్చివేయండి ప్రభు. ప్రార్థిస్తున్నాను ప్రభు, వారి పెదవులను, మా పెదవులను కాల్చివేసి పరిశుద్ధమైనటువంటి పెదవులు, పరిశుద్ధమైన జీవితం, నీ సిలువను మోయగలిగినటువంటి పరిశుద్ధమైన జీవితం వీళ్ళందరికీ దయచేసి చూపించు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేసి, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానము దయచేసి. రండి నా యొద్దకు, మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు. కలవరముతున్న కుటుంబాలను, కలవలుతున్నటువంటి హృదయాలను ఇప్పుడే మీరు ముట్టి ప్రభు వారికి ప్రశాంతత దయచేయండి, మారు మనసు అనుభవం దయచేయండి. కుటుంబాలు కట్టుకునే జ్ఞానం బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించాలి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ